ఐఐటీలో చేరాలి అన్న మీ డ్రీమా? కానీ జేఈలో ర్యాంక్ రాకపోవడం వల్ల ఆ డ్రీమ్‌ని మిస్ అయ్యాము అనుకుంటున్నారా? సో, అలాంటి డ్రీమ్‌ని మిస్ అయ్యామని ఫీల్ అవ్వకుండా లాంగ్ టర్మ్ కోచింగ్స్‌తో పని లేకుండా మనం ఈ యూనివర్సిటీలో చేరినట్లయితే సెమిస్టర్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ ద్వారా ఐఐటీయన్స్‌తో కలిసి కూర్చుని మీరు ఐఐటీ ప్రోగ్రామ్‌ని కంప్లీట్ చేయొచ్చనమాట. సో, అలాంటిది అందిస్తుంది వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీ జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ. అండ్ దాంతో పాటు ఇంకా మెస్ గురించి మాట్లాడుకుందాము. సో, మెస్ వచ్చేసరికి మన తెలుగు వాళ్ళు అంటే కొంచెం నార్త్ ఇండియన్ ఫుడ్ తినడం నిజంగా కష్టమేనండి. ఒక రోజు 2 రోజులు అడ్జస్ట్ అవుతాం గానీ ఇయర్‌లు మనము పాపం పిల్లలు తినాలంటే చాలా బాధపడుతూ ఉంటాము. కానీ ఇక్కడ ఏంటంటే మన తెలుగు షెఫ్స్ మన తెలుగు వాళ్ళకి నచ్చే విధంగానే మంచి ఫుడ్, నాన్ వెజ్ కూడా మామూలుగా అంటే నార్త్ ఇండియన్స్ ఎక్కువగా నాన్ వెజ్ తినరు కదా. కానీ ఇక్కడ మన తెలుగు వాళ్ళ కోసము వీక్లీ ట్వైస్ అన్నమాట. ఎవ్రీ వెడ్నెస్డే అండ్ అలానే సండే అన్నది నాన్ వెజ్ పెడతారు కాబట్టి సో కొంచెం పిల్లలకి బాగుంటుంది. అంటే తినే విషయంలో అంతా కూడా బాగుంటుంది. అండ్ మెస్ కూడా చాలా పెద్దదండి. సో ఒకే టైంలో ఏంటంటే మొత్తం ఓన్లీ 1 రౌండే అంతే 12 to 2 వరకు ఉంటుంది. సో మొత్తం 1000 కెపాసిటీ కలిగిన ఒక పెద్ద మెస్ అన్నమాట. సో చాలా బాగుంది. ఫుడ్ కూడా మంచిగానే అనిపించింది నాకైతే. ఇక్కడ మనకి హెల్త్ సెంటర్ కూడా ఉందన్నమాట. మనకి ఒక అంబులెన్స్ 24/7 అండ్ అలానే ఇక్కడ ఒక మనకి చిన్న క్లినిక్ ఉంది. ఒక డాక్టర్ అయితే 24/7 అవైలబుల్ గా ఉంటారు. ఒక ఫార్మసీ ఉంది. ఏమైనా ఎమర్జెన్సీస్ ఉన్నా కూడా యాక్చువల్ గా మన గేట్ దాటామంటే మొత్తం అన్ని దగ్గరలోనే ఉన్నాయండి. అండ్ స్విగ్గీ, జొమాటో కూడా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే సిటీలో ఉన్నప్పుడు అన్ని కూడా అందుబాటులోనే ఉంటాయి. అండ్ దాంతో పాటు జిమ్ ఫెసిలిటీ కూడా ఉందండి. సో మనం ఫిజికల్ గా ఎంత యాక్టివ్ గా ఉంటామో మెంటల్ గా కూడా అంతే బాగుంటాము. మన మెమరీ కూడా అంతే బాగా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. చదువుకునే ఏజ్ లో ఖచ్చితంగా అన్నది ఆ బాడీ వర్కౌట్స్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి సో ఇక్కడ మంచి ఎక్విప్డ్ జిమ్ అన్నది కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉందన్నమాట. గ్రౌండ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. ఇక్కడ కబడ్డీ గ్రౌండ్, వాలీబాల్ గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్, టెన్నిస్ గ్రౌండ్, ఇలాగా మొత్తం అన్ని రకాలవి అనమాట. ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి, చాలా క్లబ్స్ ఉన్నాయి అండ్ స్పెషల్ ఈవెంట్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు మనము అని కలుపుకునే విధంగా సో ఇక్కడ స్టూడెంట్స్ అందరిది ఉంటుంది కాబట్టి ఆ వాతావరణం వాళ్ళకి డిఫరెంట్ ఎక్స్పోజర్ అనేది వస్తుంది అనమాట. మీకు ఇంకా ఎటువంటి క్వెరీస్ ఉన్నా నేను చెప్పింది కాకుండా నేను చూపించింది కాకుండా మీరే డైరెక్ట్ గా స్వయంగా వచ్చి ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేయండి, ఒక్కసారి ఫ్యాకల్టీతో మాట్లాడండి, ఒకసారి అందరినీ చూడండి, పిల్లలతోటి మాట్లాడండి, ఆ తర్వాతే డిసైడ్ అవ్వండి. సో అలానే అడ్మిషన్స్ కూడా ఓపెన్ అయిపోయినాయి కాబట్టి కొంచెం త్వరపడితే ఇంకా మంచిది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి సో కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే వెంటనే కాల్ చేయండి.